ఆమోదించబడిన తర్వాత ఉభయ సభల్లో గవర్నర్తో అయిపోయాక గెజిట్ చేయడం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం అయితే ఉంటుంది. వాస్తవంగా రాజధానికి ఆ అవకాశం ఉంది. భారతదేశంలో ఇంతకుముందు 4 రాష్ట్రాలు ఏదైతే ఉత్తరాఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాలకి జరిగినప్పుడు అక్కడ ఆ రాష్ట్రాలే నోటిఫై చేసుకున్నాయి, చేసి గెజిట్ చేసి కేంద్రానికి పంపిస్తాయి. కేంద్రం ఆటోమేటిక్గా దాన్ని ఆచరణలో పెడుతుంది. ఇది అప్పుడు జరిగినటువంటి అంశం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది కంప్లీట్ తేడాగా ఉంది. ఏంటి అంటే ఇక్కడ ప్రొజెక్షన్ తీసుకురాలేదు, ఏది ముందు చెయ్యాల్సిన పని చేయలేదు. ఇదేంటంటే ఆ వాటికి చేసిన తీర్మానాలు వేరు. అప్పుడు బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది. అట్లా కదా అప్పుడు వాటికి సంబంధించి ఆ బిల్లులో ఏముందంటే రాజధాని వాళ్ళు నోటిఫై చేసుకోవడం, వాళ్ళు డిసైడ్ చేసుకోవడం అని వాళ్ళకే ఇచ్చేశారు అధికారం. ఇక్కడ విభజన చట్టంలో ఏమని ఉందంటే వాస్తవంగా దేశంలోని రాష్ట్రాల్లో రాజధాని అన్నటువంటిది ఆ రాష్ట్రాలే డిసైడ్ చేసుకుని జస్ట్ కేంద్రానికి ఇంటిమేట్ చేస్తాయి. కేంద్రం దాన్ని ఏది వాళ్ళకి సంబంధించిన హోంశాఖకి పంపిస్తుంది. హోంశాఖ దాన్ని ఆ తర్వాత ఉన్నటువంటి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అంటే లైక్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటికి పంపిస్తుంది. ఒక కొత్త పిన్ కోడ్ ఇవి ఇస్తారు. ఇది ఒక రొటీన్ ప్రొసీజర్. అయితే ఇప్పుడు దశాబ్దాలకు ఒకసారి కదా జరిగేది రాష్ట్ర ఏర్పాటు అన్నది. కాబట్టి ఈ ప్రొసీజర్ చాలా వరకు ఐడియా ఉండదు.